నమస్కారం, మీరు చూస్తున్నారు HN9. నెల్లూరు జిల్లా ఇందుకూరుపేట మండలం గంగపట్నం గ్రామంలో వెలసి ఉన్న ప్రముఖ పుణ్యక్షేత్రమైన శక్తిపీఠమైన శ్రీ చాముండేశ్వరి అమ్మవారి మహాకుంభాభిషేకం కార్యక్రమ ఆహ్వాన పత్రికను కోవూరు శాసనసభ్యులు వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి మాట్లాడుతూ జనవరి 31, ఫిబ్రవరి 1, 2 తేదీల్లో జరగబోయే మహాకుంభాభిషేకానికి నూతన జీవధ్వజం, కాలభైరవ స్వామి పరివార దేవత విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవ ఆహ్వాన పత్రికని ఆవిష్కరించడం ఆనందంగా ఉందని, అలాగే నియోజకవర్గంలోని అమ్మవారి భక్తులందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని అమ్మవారి కృపా కటాక్షాలకు పాత్రలు కావాలని కోరారు. ఫిబ్రవరి 2వ తేదీ మహాకుంభాభిషేక కార్యక్రమంలో తాను స్వయంగా పాల్గొంటున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు కోడూరు కమలాకర్ రెడ్డి మరియు బచ్చన ఉభయదాత కొండూరు సుధాకర్ రెడ్డి, ధ్వజస్తంభం దాత దుగ్గ శంకర్ రెడ్డి మరియు ఇందుకూరుపేట మండలం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ రావెళ్ల వీరేంద్రనాయుడు, తెలుగుదేశం పార్టీ నాయకులు కొండూరు వెంకటరమణారెడ్డి, గుండాల కృష్ణారెడ్డి, బొద్దుగూరు సుధీర్, పుటికం సూర్యనారాయణ, మారిబోయిన జనార్దన్ గౌడ్, జబ్రోల్లా, బీజేపీ నాయకులు కేతిరెడ్డి అవినాష్ రెడ్డి, దేవస్థానం కార్యనిర్వహణ అధికారి తాత శ్రీనివాసరావు, దేవస్థానం ప్రధాన పూజారి నూతలపాటి అనిల్ శర్మ మరియు గంగపట్నం గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. పుష్కర మహాకుంభాభిషేకము మరియు నూతన జీవధ్వజం, కాలభైరవ స్వామి పరివార సమేత విగ్రహ ప్రతిష్ఠ శ్రీ చాముండేశ్వరి అమ్మవారి దేవస్థానం నందు ఈ నెల 31 నుంచి 2వ తేదీ వరకు జరగబోతున్నాయి. కాబట్టి భక్తులందరూ వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొని స్వామివారి అమ్మవారి ఆశీస్సులు పొందాలని చెప్పి కోరుకుంటున్నాను. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.